నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. వంశం పారంపర్య వైద్యుని. సర్వేంద్రియాం నయనం ప్రధానం. చాలా కండ్లు అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనం చేసిన సంపద కానీ మన వాళ్ళని కూడా మనం చూసుకోలేనటువంటి ఇబ్బంది. ఎక్కడన్నా పోవాలన్నా రావాలన్నా నలుగురిలో తిరగాలన్నా కూడా కంటి చూపు చాలా అవసరం. ఇవాళ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య దూరదృష్టి, దగ్గర దృష్టి, కళ్ళల్లో అధికంగా నీరు కారడము, పొరల సమస్య. ఒక్కొక్కరికి రకరకాల సమస్యలతో ఈ కంటి సమస్యలు బాధపడుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణాలు మొబైల్స్, రెండోది టీవీ, ల్యాప్టాప్. ఇప్పుడు ప్రధానంగా ఇంట్లో వేసుకునేటువంటి ఎల్ఈడి లైట్ల వల్ల కూడా ఈ సమస్య రావడం జరుగుతూ ఉంది. దీనికి ఏజ్తో పరిమితం లేదు. అటువంటి వారికి నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఆదివారం పూర్తిగా ఉచితంగా కంటికి డ్రాప్స్ వేయడం జరుగుతుంది. ఈ డ్రాప్స్ వేసినప్పుడు కంట్లో పొరలు పూర్తిగా కూడా ఈ యొక్క ఆకు రసం చూడండి, ఇది ఆకు. ఈ ఆకు రసాన్ని మేము ప్రతి ఆదివారం కూడా దంచి రసం తీసుకొని కంట్లో వేస్తే పొరలు పూర్తిగా శాశ్వతంగా తగ్గుతాయి. అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకేసారి 4-5 మాటలు రావాలన్నా, మేము దూరము, మీరేమన్నా పంపుతారా, ఇవన్నీ క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కంటిని చూడండి పరీక్షించకుండా మందులు ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళకు అది ఒక హాని చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కంటిని పరీక్షించిన తర్వాతనే వాళ్ళకి డ్రాప్స్ వేయడం జరుగుతుంది. అది కూడా నేరుగా వచ్చిన వాళ్ళకి ఎటువంటి పార్సల్స్ అనేది ఉండవు. ఇంకా దీంతోపాటు కొంతమందికి అనేక లోపాలు కూడా ఉంటాయి కంట్లో. ఈ రక్తం సరిగా నరాలకు సప్లై కాకపోవడం, ఇది బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ ఈ యొక్క సమస్య అధికంగా ఉండే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. వీళ్ళకు కంటికి వ్యాయామం కూడా ఉంటుంది. ఆమోదం తీసుకొని వచ్చి కరెక్ట్గా ఇలా బాగా మర్దన చేస్తూ దాన్ని ఒక 5 నిమిషాలు చేసినట్లయితే, అదేవిధంగా కంటి ఈ యొక్క చూపును కండ్లు పైకి మనం ఇలా పైకి చూడడము, కిందికి స్ట్రైట్గా నిలబడుకొని చూడడము, సైడ్కి వీలైనంత వరకు చూడడము, ఇటు సైడ్ చూడడము, ఇవన్నీ కూడా కంటికి సంబంధించినటువంటి వ్యాయామాలు. దీంతోపాటు ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అన్నట్టుగా ప్రతిరోజు కూడా మనం ఆహారంలో కూడా మార్పులు చేసుకోవడం చాలా ఉత్తమం. మంచి కూరాకులు ఏవైనా పర్వాలేదు, తినగలిగినటువంటి కూరాకులు తీసుకుని వచ్చి ప్రతిరోజు కూడా ఆహారంలో వేసుకొని తినడం మంచిది. దీంతో బాగా అధికమైనటువంటి మంచి రిజల్ట్ పొందాలనుకుంటే కొనగంటాకు, సిర్యాకు, ఇవి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. దీంతోపాటు మనము ఇంట్లో ఒకవేళ చూర్ణాలు తయారు చేసుకోవాలనుకుంటే భృంగరాజ, గుంటగలగర ఆకు చూర్ణం ఒక 100 గ్రాములు. దీంతోపాటు రెడ్డివారి నానుబాలు యొక్క ఆకును ఒక 100 గ్రాములు. బాదం పప్పు పొడి కొట్టుకొని నానబెట్టి పైన పిసికి తొక్క తీసేసిన తర్వాత ఎండించి 100 గ్రాములు పొడి చేసుకోండి. సోంపు ఒక 100 గ్రాములు పొడి చేసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లోకి కండ చక్కెర, షుగర్ లేనటువంటి వాళ్ళకు వేసుకొని దాన్ని ప్రతిరోజు కూడా ఒక 10 గ్రాముల మోతాదు తింటూ 1 కప్పు పాలు తాగుతూ వచ్చారంటే ఇది ఎంత ఒక రోజుతో సాధ్యపడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొంతకాలాన్ని ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. అది 3 నెలలు 4 నెలలు ఇలా వాడితే సమస్య అనేది ఒకే రోజులో మీ కంటి సమస్య కోల్పోయి ఉండరు. నిదానంగా ఎలా కోల్పోతుందో రావడం కూడా అంతే నిదానంగా కూడా రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకొని, ఇంకొకటి ఏంటంటే, మేమైతే శాస్త్రీయంగా అనేక మూలికలతో మేము ఈ యొక్క సూర్యపుటము వేసి 3 రకాల డ్రాప్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇది కంటికి దగ్గరికి వచ్చి వేయించుకున్న వాళ్ళు, ఇంటి దగ్గర వాడుకోగలుగుతాము, మాకు ఏదైనా ఇవ్వగలుగుతారనే వాళ్ళకు దానికి మాత్రం కాస్ట్ చెల్లించాల్సి వస్తుంది. తీసుకొని వెళ్ళి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం కంటికి ఈ డ్రాప్స్ వేసుకుంటూ వచ్చారంటే కొంచెం త్వరగా మంచి చూపును పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా నేరుగా వచ్చినటువంటి వాళ్ళకు అవసరం అవుతే మాత్రమే మా దగ్గర తయారు చేసినటువంటి భస్మాలతో తయారు చేసిన పొడి కూడా కలదు.
దీన్ని ప్రతిరోజు కూడా తేనెలో కూడా కలిపి నేలతో తీసుకుంటూ వచ్చినట్లయితే ఖచ్చితంగా కంటి చూపు కొంతకాలానికి మెరుగుపడి తీరుతుంది. కొంతమందికి శుక్లాలు ఉంటాయి, గ్లూకోమా ఉంటుంది, కొంతమందికి పొరలు ఉంటాయి, చాలా రకరకాల కాంప్లికేషన్. ఈ కంటి సమస్య అంటే ఒకేలాగా ఉండదు. మేము ఫోటో పెడతామండి, మాకు దూరం అండి అంటే దయచేసి ఇటువంటి వాక్యాలు వాడకండి. నేరుగా వచ్చిన వారికి మాత్రమే చేయడం జరుగుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సర్వే జనం సుఖినో భవంతు.